భారతదేశం యొక్క పొడవైన నదుల గురించి మాట్లాడవలసి వస్తే సింధు నది, అది ఇండస్ రివర్, మన ఇండియా పేరుకు కారణమైన రివర్, లేక అస్సాంలో తరచుగా వరదలకు కారణమయ్యే బ్రహ్మపుత్ర నది. ఈ నదులలో ఏదైనా ఒకటి భారతదేశంలోని పొడవైన నది అవుతుంది. కానీ ఈ రెండు నదుల పొడవు గంగా నది పొడవు కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ భారతదేశంలో సింధు నది మరియు బ్రహ్మపుత్ర నదులు కేవలం సుమారు 1000 కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తున్నాయి. భారతదేశంలో సింధు నది ప్రవహించే పొడవు 1114 కిలోమీటర్లు మాత్రమే. అంతేకాదు నదిలో ఎక్కువ భాగం పాకిస్తాన్ ఆకుపడి కాశ్మీర్ గుండా వెళుతుంది. ఇక బ్రహ్మపుత్ర నది మొత్తం పొడవు 2900 కిలోమీటర్లు. కానీ భారతదేశంలో కేవలం 916 కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తుంది. భారతదేశంలో ప్రవహించే ఈ రెండు నదుల కన్నా ఎక్కువ దూరం నర్మదా నది మొత్తం 1312 కిలోమీటర్ల పొడవుతో భారతదేశంలోని 5వ పొడవైన నది. 1376 కిలోమీటర్లతో యమునా నది 4వది. ఇక ద్వీపకల్ప భారతదేశంలోని కృష్ణా నది 1400 కిలోమీటర్ల పొడవుతో 3వ స్థానంలో వస్తుంది. 1464 కిలోమీటర్ల పొడవుతో గోదావరి నది 2వ స్థానంలో ఉంది. 2525 కిలోమీటర్ల దూరం ప్రవాహంతో గంగా నది భారతదేశంలోని అత్యంత పొడవైన నదిగా ఉంది.